ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఈ సందర్భంగా నాన్నగారి గురించి ఒక విషయం సార్, నాకు ఇలాగే రీసెర్చ్లోనే తెలిసింది. సినిమా అంటే సినిమాలో సంపాదించుకుంటారు, బయటికి వెళ్ళిపోయి సినిమానే తిడతారు చాలామంది. సినిమా అంటే నా కన్న తల్లి, సినిమా నాకు అన్నం పెట్టింది, నా బిడ్డలకి పెట్టదా, నా కుటుంబానికి పెట్టదా, నా బిడ్డలు సినిమా ఇండస్ట్రీలోనే ఉండాలి అని మీ చిన్నతనంలోనే ఆయన నిర్ణయించేశారంట. అవును అవును సినిమాని ఏ రోజు ఎవరైనా తప్పుగా చూస్తే ఒప్పుకునేవాళ్ళు కాదంట ఆయన. కరెక్ట్. అంటే ఆయన మేము పుట్టినప్పుడే మేము ముగ్గురు అండి, నేను మా చెల్లెలు మా తమ్ముడు. అంటే మేము పుట్టినప్పుడే మా నాన్నగారు డిసైడెడ్ అనమాట, వీళ్ళు ముగ్గురు నా ఫిలిం ఇండస్ట్రీలోనే ఉండాలి అని. ఆయనకి ఇండస్ట్రీ మీద అపారమైన భక్తి అనమాట ఆయనకి. అంటే మనం ఎలా ఉంటామో ఇండస్ట్రీ మనతో అలాగే ఉంటుంది అని. సో ఆయన అలా నమ్మారు, ఆయన నమ్మి మమ్మల్ని ముగ్గురిని కూడా ఫస్ట్ నుంచి, ఇప్పుడు నేను కెమెరామ్యాన్గా నేను ఫస్ట్ ఎడిటింగ్ నేర్చుకున్నాను, తర్వాత కెమెరామ్యాన్ అయ్యాను. మా సిస్టర్ని అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఎడిటింగ్లో డిప్లొమా చేయించారు. షీ వాజ్ ది ఫస్ట్ లేడీ ఎడిటర్ టు బి డిప్లొమా ఫ్రమ్ అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. మా తమ్ముడిని కెమెరామెన్గా నా దగ్గరే పెట్టారు. ఆయన తమ్ముడు, సొంత తమ్ముడు ఎస్ఎస్ లాల్, ఆయన ఎక్కడో స్కూల్ టీచర్గా ఉంటే ఆయన్ని తీసుకొచ్చి ఫోటోగ్రఫీ నేర్పించి ఆయన పెద్ద కెమెరామెన్ చేశారు. ఆయన ట్రిక్ ఫోటోగ్రఫీలో చాలా నిష్ణాతుడు ఆయన. ఆయన పిల్లలు నలుగురు ఉన్నారు, కబీర్ లాల్, జానీలాల్, బాషాలాల్, అమీర్ లాల్ అని నలుగురు బాంబేలో పెద్ద కెమెరామెన్స్. సో అలాగా మొత్తం అందరూ కూడా ఇదే అన్నమాట. సో అది మొత్తం మా నాన్నగారి పుణ్యం అండి, మా నాన్నగారు పెట్టిన భిక్ష అంతే. సార్, నాన్నగారు చేసిన సినిమాలో మీకు బాగా ఇష్టమైన సినిమా ఏది? అంటే అలా చెప్పడం కష్టం, కానీ టెక్నికల్గా కష్టపడి తీసిన సినిమాలు ఉంటాయి కదా, వాటిని చెప్పగలను. అన్నీ ఇష్టమే సినిమాలు, కానీ పాప కష్టపడి బాగా చేసిన సినిమాలు ఉంటాయి. ఇప్పుడు పింజిల్ సుబ్బారావు గారు ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తూ హంతకులు వస్తున్నారు జాగ్రత్త అని ఒక సినిమా చేశారండి నాన్నగారు. అదేంటంటే ఒక ఇంట్లో జరుగుతుంది అది. ఒక నలుగురు దొంగలు పోలీస్ కస్టడీ నుంచి పారిపోయి వచ్చి ఐజీ ఇంట్లోనే దాక్కుంటారు వాళ్ళు. సో ఆ బ్లాక్మెయిల్, ఆ డ్రామా అంతా ఉంటుంది. సో ఆ రోజుల్లో మా చిన్నానే కెమెరామెన్ దానికి. ఆ సెట్కి సరిపడా లైట్లు లేక వీళ్ళు సగం ఫ్లోరు లైటింగ్ చేసి మొత్తం ఫిలిం అంతా తీసేసి తర్వాత మళ్ళీ రెండో పక్క లైటింగ్ చేసి మిగతా సగం సినిమా చేశారు. అంటే ఆ కంటిన్యూటీలు, డ్రెస్సులు, యాక్షన్ కంటిన్యూటీ ఇవన్నీ గుర్తుపెట్టుకున్న సినిమా అంతా అది చాలా కష్టపడి తీసి మాన్యువల్. అది నాకు తెలుసు, నేను చూశాను కాబట్టి ఆ కష్టం. సో అది నాకు బాగా నచ్చిన సినిమా అనమాట. అది కాకుండా లాయర్ విశ్వనాథన్ చేశారు మా నాన్నగారు ఎన్టీ రామారావు గారితో. అప్పుడు రామారావు గారికి కాల్ షీట్లు చాలా తక్కువ ఉంటే 21 కాల్ షీట్స్, అంటే 7 to 1 అనమాట మార్నింగ్స్, ఈ సినిమాకి ఇచ్చారు ఆయన. అంటే ఆయన వైవి రావు గారికి మా నాన్నగారి మీద ఉన్న గౌరవంతో ఆయన ఆ సినిమా ఒప్పుకొని చేశారు. సో 21 కాల్ షీట్స్, అంటే 7 to 1లో ఆయన సినిమా అంతా చేయాలి. సో దానికి వాళ్ళు ఏం చేశారు, ఏవిఎం స్టూడియోలో ఒక 3 ఫ్లోర్లు పెట్టుకొని 3 ఫ్లోర్లో పొద్దున్నే, ఆ రోజుల్లో ఆర్టిస్టులు అంటే చాలా పంక్చువల్ సిన్సియర్గా వస్తారు కదా. సో ఫస్ట్ 7 నుంచి ఒక సెట్లో ఆయన వరకు, పక్కన ఇంకో సెట్లో 10 నుంచి ఆయన వరకు, అలా 1 గంట లోపల ఆ 3 సెట్స్లో ఆయన వర్క్ చేసి పంపించేసేసి మళ్ళీ మధ్యాహ్నం నుంచి వచ్చి బ్యాలెన్స్ వర్క్లన్నీ చేసేవాడు. దీనికంతా ఏంటంటే బ్రెయిన్లో చాలా క్యాలిక్యులేషన్స్, తర్వాత అంతా ముందుగానే ప్రిపేర్డ్గా ఉండాలి. ఇప్పుడు ఇవాళ రేపటిలా గ్యాడ్జెట్స్ లేవు కదా, మన ప్రతిదీ సెల్ ఫోన్లో షూట్ చేసి పెట్టుకొని వాట్సాప్లో రెఫరెన్స్లు ఇవన్నీ పెట్టుకోవడానికి లేదు కదా ఆ రోజుల్లో. ఇదంతా నేను 70s ఆ టైంలో చెప్తున్నాను. సో అవన్నీ లేవు, అంత బ్రెయిన్లో ఉండి చేయాలి, లేదంటే పేపర్లో ఉండాలి. సో అంత కష్టపడి ఆ సినిమా చేశారు. సో టెక్నికల్గా అది కూడా నాకు ఇష్టమైన సినిమా అనమాట. అంటే కష్టపడి చేశారు కాబట్టి. మిగతా ఇంకా కమర్షియల్గా ఆడిన సినిమాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు నిప్పు లాంటి మనిషి కానివ్వండి, నిండు మనసులు చాలా బాగుంటుంది మా నాన్నగారిది. ఎందుకంటే రామారావు గారికి అందులో గొప్పగా వాకింగ్ స్టైలు అది చెప్పి చాలా బాగుంటుంది ఆ సినిమా. నిప్పు లాంటి మనిషి చేస్తున్నప్పుడు కూడా నేను అమితాబ్ బచ్చన్ గారు చేసిన క్యారెక్టర్ ఈయన సరిపోతారో లేదో, ఎలా ఉంటుందో అని భయపడ్డాను. కానీ ఆయన స్టైల్లో, అంటే మా నాన్నగారు ఏంటంటే హిందీ సినిమాలు ఎక్కువ రీమేక్ చేసి సక్సెస్ఫుల్ అయిన డైరెక్టర్ మా నాన్నగారు. సో ఆయనకి ఏంటంటే ఆ హిందీ సినిమాల్ని యాజ్ ఇట్ ఈస్ కాకుండా మన నేటివిటీకి మార్చుకుంటూ కొద్దిగా మన బాడీ లాంగ్వేజెస్కి, ఈ ఆర్టిస్టుల బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టు చేసేయారు కాబట్టి అవన్నీ సక్సెస్ అయినాయి అనుకుంటున్నాను. అలాగే మ్యూజిక్ సైడ్ కూడా కొన్ని సేమ్ ట్యూన్సే వాడేవారు. ఇప్పుడు ఇవాళలాగా కాదు కదా, ఆ మ్యూజిక్ సైడ్ కూడా సేమ్ ట్యూన్సే వాడి పాపులర్ చేసిన. ఇప్పుడు అన్నదమ్ముల అనుబంధం ఉంది, యాదవ్కి బారాత్, అందులో టైటిల్ సాంగ్ సేమ్ ట్యూనే వాడారు, చాలా పాపులర్ అయిపోయింది అది. అలాగా చాలా జాగ్రత్తలు తీసుకునేవారు ఆయన. బాలకృష్ణ గారికి సంబంధించిన తొలినాళ్ళ ఎంట్రీ అప్పుడు కూడా నాన్నగారు అన్నదమ్ముల అనుబంధంలో అండి. అన్నదమ్ముల అనుబంధంలో 3 బ్రదర్స్ ఉంటారు. అందులో ఫస్ట్ వాళ్ళు ఏమనుకున్నారంటే, ఫస్ట్ రామారావు గారు రెండో బ్రదర్కి మురళీమోహన్ గారిని పెట్టారు.
మూడో బ్రదర్కి ఒరిజినల్గా తారిక్ అని హిందీలో చేశాడు ఆయన యాదవ్కి భారత్లో. అతన్నే పెట్టాలనుకున్నారు, కానీ అతని డిమాండ్స్ అంతా కూడా చాలా ఫ్యాన్సీగా ఉండటంతో ఇవి ఏం చేద్దాం అన్నారు. తమిళ్ అట్ ద సేమ్ టైం చేస్తున్నారు ఎంజి రామచంద్రన్ గారితో. అందులో ఏం చేశారు, 2 క్యారెక్టర్లు ఎంజీఆర్ గారే వేసారు, మూడో క్యారెక్టర్కి చంద్రమోహన్ గారిని పెట్టారు. ఆయన అక్కడ పెట్టారు కదా, ఇక్కడ ఎందుకు రిపీట్ చేయటం అనుకున్నారో ఏంటో నాన్నగారు. సో ఏం చేద్దాం అనుకున్నప్పుడు బాలకృష్ణ గారిని ట్రై చేద్దామని ఆ మేకప్ మ్యాన్ పీతాంబరం గారే ఆ సినిమాకి ప్రొడ్యూసర్, రామారావు గారి మేకప్ మ్యాన్. సో ఆయన చేత చెప్పిస్తే ఆయన కూడా ఒప్పుకున్నారు. నాన్నగారి ఐడియానేనట్టుగా ఇది బాలకృష్ణ గారితో చేపిద్దాం అనేది. అంటే నాన్నగారు అంటే ఏదో ఎవరికో వస్తుంది కదా, స్పార్క్ వస్తుంది కదా, దాన్ని అలాగా చేసి ఆయనతో చెప్పి సార్తో చెప్పి ఒప్పించారనమాట. అది చాలా పెద్ద హైలైట్ అయింది. అది యాక్చువల్లీ బాలకృష్ణ గారు చేయటం వల్ల ఆ ముగ్గురు బ్రదర్స్ పరిపూర్ణంగా నాకు చాలా ఇష్టం. ఆ ఇంటర్వెల్ బ్లాక్ ఉంటుంది, రామారావు గారు లిఫ్ట్లోంచి బయటకు వస్తారు, ఆ సిగరెట్ ఎత్తుకొని లైటర్ కోసం వెలుగుతూ చూస్తుంటే టక్కని బాలకృష్ణ గారు వచ్చి లైటర్ వెలిగిస్తారు. అందులోనే మురళీమోహన్ గారు కూడా వచ్చి సిగరెట్ పెడతారు, ముగ్గురు ఉంటారనమాట. అది బాగుంటుంది. నిజానికి అప్పట్లో ఇది చాలా పెద్ద కమర్షియల్ షాట్ కదా. కమర్షియల్ షాట్ అది ఆ రోజుల్లో. సార్ ఒక చాలా సీరియస్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు మన ఇంటర్వ్యూలో 2 సార్లు రామారావు గారి మాట రాగానే మీకు తెలియకుండా 2 సార్లు చేతులెత్తి దండం పెట్టారు. మీరు టెక్నీషియన్గా సినిమా ఇండస్ట్రీలో స్టార్ట్ అయ్యే రోజు మీ నాన్నగారు రామారావు గారి దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్ళి ఆశీర్వాదం ఇప్పించి మిమ్మల్ని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టించారు. అసలు మీ కుటుంబానికి రామారావు గారి పాత్ర ఏంటి, రామారావు గారిని మీ కుటుంబం ఎలా చూస్తుంది, మీరు ఎలా చూస్తారు? ఎందుకంటే రామారావు గారు లేకుండా మేము లేవని మీరు చాలాసార్లు చెప్పున్నారు. అసలు ఆయన రోల్ ఏంటి మీ లైఫ్లో? అంటే మా నాన్నగారు అనే సినిమాలు చేయటానికి అంత పేరు రావటానికి ముఖ్యమైన కారణం రామారావు గారు. ఎందుకంటే ఆయనకి కుల మతాలు ఇవన్నీ ఏమీ లేవండి, ఓన్లీ టాలెంట్ని బట్టి మా నాన్నగారికి ఆయన అవకాశాలు ఇచ్చారు. సో ఆ అవకాశాలను అందిపుచ్చుకొని నాన్నగారు కూడా చాలా సిన్సియర్గా, చాలా గ్రాటిట్యూడ్గా ఆయన ప్రజెంట్ చేయడంలో కానివ్వండి అన్నింటిలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు ఆయన. సో మా నాన్నగారి టాలెంట్ బయటికి రావడానికి మెయిన్గా రామారావు గారు ముఖ్యమైన వ్యక్తి అనమాట. ఆయన అంటే ఆల్మోస్ట్ మా నాన్నగారు ఆయన కులదైవం లాగా అనుకునేవారు మా నాన్నగారు. ఎన్టీ రామారావు గారు అంటే ఆయన గురించి ఎవరైనా ఏదైనా మాట్లాడితే కూడా పడేవాడు కదా ఆయన, అసలు ఒప్పుకునేవాడు కదా ఆయన గురించి ఏదైనా అంటే కూడా. ఇక మెయిన్గా ఎందుకంటే ఒక టాలెంట్ని మాత్రమే ప్రోత్సహించి ఆయన మా నాన్నగారిని ఎంకరేజ్ చేశారు కాబట్టి ఆయన మీద ఆ గ్రాటిట్యూడ్ అనమాట. అందుకే మీరు అన్నట్టు ఆ ఫస్ట్ డే నేను ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నప్పుడు కూడా పొద్దున్నే 4ంటికి ఆయన ఇంటికి తీసుకెళ్ళి ఆయన కాళ్ళ మీద నమస్కారం పెట్టించి ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఇలా మా అబ్బాయిని వాటి నుంచి పంపిస్తున్నానంటే ఆయన కూడా ఆశీర్వదించి చాలా మంచి పని చేస్తున్నాను అన్న, యు క్యారీ ఆన్, బాగా చేయి, చాలా సిన్సియర్గా పనిచేయాలి, హానెస్ట్గా పనిచేయాలి, డిగ్నిటీ ఆఫ్ లేబర్ని చూడకూడదు షార్ట్స్ తీసేటప్పుడు అదంతా కూడా అని కొన్ని ఆయన సూక్తులు కొన్ని చెప్పి నన్ను ఆశీర్వదించి పంపించారనమాట. సో ఆ విధంగా అలాగే ఆయన ఇంకోటి కూడా ఏంటంటే ఆయన చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత మా సిస్టరు అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో డిప్లొమా తీసుకున్న తర్వాత ఫస్ట్ పోస్టింగ్ మా నాన్నగారు వచ్చి సార్ని అడిగితే ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్లో మా సిస్టర్ని ఎడిటర్గా పెట్టారు. ఆ తర్వాత మా సిస్టర్ దూరదర్శన్కి అప్లై చేసింది, దూరదర్శన్లో వచ్చేసింది, వెళ్ళిపోయింది. ఫస్ట్ ఓపెనింగ్ అక్కడ మా సిస్టర్ విషయంలో కూడా ఆయన హస్తం ఉందన్నమాట. ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది ఆయనే మా సిస్టర్కి కూడా. సో ఆ విధంగా మాకందరికీ ఏంటంటే ఆయన మా ఇంటి దైవం అనమాట. అలాగా అంటే మా నాన్నగారు ఆయన లేకపోతే నేను లేనని ఆయన ఎన్నోసార్లు చెప్పారు మాకు. సో అందుకని ఆయన అంతగా ఆయన పూజించి ఆరాధించేవాడు కాబట్టి మాకు కూడా ఆయన ఆరాధ దైవం అనమాట.